రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తున్నారో అర్థమవుతలేదు. కనపడ్డ టీవీ కల్లా ఇంటర్వ్యూలు ఇస్తూ పోతున్నాడు. ఆ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎక్కడా కూడా పసలేదు. విషయ పరిజ్ఞానం లేని మాటలు, ఆవేశపూరిత ప్రసంగాలు, ఇలా సాగుతోంది వారి రాజకీయ ప్రస్థానం. మరియు ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, వ్యక్తిగత దూషణలకు బాగా దిగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. తాను ఒక ముఖ్యమంత్రినన్న సోయిని మరిచి, తాను రాష్ట్ర ప్రజలు నన్ను ఎన్నుకున్నారు అన్న విషయాన్ని మర్చిపోయి నోటికి ఎంత సంత మాట్లాడుతున్నాడు. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు సార్, తిట్టడం ఎందుకు అని చెప్పి నిన్న ఎన్డీయూ వాళ్ళు అడిగితే, అసలు మిమ్మల్ని ముందు అరెస్ట్ చేయాలి, మేము మాట్లాడిన వాటిని ప్రసారం చేస్తున్నందుకని. ఎంత కర్మ ఇది! తాను మాట్లాడడము సమర్థించుకుంటున్నాడు. తాను అలా మాట్లాడింది ప్రసారం చేస్తే జైల్లో వేస్తాడంట. ఏమిది? ఎటుపోతుంది మనము? సార్ కొంచెం అంతా మీరు ఆలోచించండి. మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతున్నారు. ఆ ఫాలో అయిన మంది వాళ్ళు రేపు తెల్లారి వాళ్ళు ఎలా మాట్లాడతారు చెప్పండి? మీరు ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళ ప్రసంగాలు అలే ఉంటాయి కదా. ఇటువంటి వ్యర్థ ప్రసంగాలు చేసి మీరు మీ పరువు, మీ కాంగ్రెస్ పార్టీ పరువు తీసుకోకండి సార్ దయచేసి. ఇంకో విషయం ఏమిటంటే, కనపడ్డ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక్కదానికి ఒక్కడ పొందలేవు. ఒక టీవీ ఛానల్కి ఇంకో టీవీ ఛానల్కి పొందలేవు. ఏం మాట్లాడుతున్నాడో అర్థమైతలేదు. అసలు ఏం చెప్పదలుచుకున్నాడో తెలుస్తలేదు. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే, వారు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతలేదు. చివరాఖరకు ఎన్నికలయ్యేంత వరకు ఏదో ఒక సంచలనం చేయడం మాత్రం ఖాయం. అందరికీ నమస్తే.